ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మనందరం కూడా దేవునిని ఆరాధించడానికి, దేవునిని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి కూడా దేవుడు మనకి ఇచ్చినట్టు ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన మిమ్మల్ని అందరం కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తుంటున్నాను. గత దినాలలో దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి అనేక అవసరతలు తీర్చినటువంటి దేవుడు ఆయన. ఈ రోజున ఆయనను కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆయన మహిమపరచడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినాడు. నామమునా ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. ప్రభు యేసు నామమునా ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. యేసునాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు. నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను దేవా మధురం. హలో, ప్రైజ్ లార్డ్. సిడ్నీ తెలుగు చర్చ్
మెంబర్స్కి మరియు సిడ్నీ క్రిస్టియన్ ఫెలోషిప్ పాస్టర్ గారులకి మెంబర్లకి మా హృదయపూర్వక శుభవందనాలు. అంతేకాకుండా న్యూజిలాండ్ హాక్లాండ్ పాస్టర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మా హృదయపూర్వక శుభాలు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు మీతో కలవడం, మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఏజే ఆనంద్ కుమార్ జేమ్స్ గారు 3వ బ్రదర్ని. నా పేరు డేవిడ్ రాజు. సో మరి ఇటీవల కాలంలో ఆగస్టు 15వ తారీఖుని జేమ్స్ గారు ప్రభునందు నిద్రించారు. ఈ వార్త తెలియగానే మరి ఫ్యామిలీ మెంబర్స్, చర్చ్ మెంబర్స్ అందరూ ఎంతో మరి దుఃఖంలో ఉన్నారు. అయినప్పుడు కూడా దేవుని పిలుపు అందుకొని ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళడం చాలా సంతోషకరం. మరి జేమ్స్ గారి పట్ల మీరు చూపేట ప్రేమ, ఆదరణ, ఆప్యాయతను బట్టి మరొకసారి మీకు వందనాలు. బ్రదర్ ఉదయ్ గారు మరియు కిరణ్ గారు సిడ్నీ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఈ బరియల్ కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమంలో హాజరై కొన్ని మంచి ఆధారమైన మాటలు మా కుటుంబానికి తెలియచేశారు. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అంత దూర ప్రదేశం నుంచి వారు రావడం, ఇక్కడ మరి ఈ భూస్థాపన కార్యక్రమంలో ఉండడం కూడా మాకు చాలా ఆనందం కలిగింది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అనే వాక్యాన్ని మీ తండ్రి గారు అందరికీ చెప్పారు, మాకు కూడా చెప్పారు. సో మనం అందరం ఒకే బాటలో ఒకే రీతిలో వెళ్తున్నాం కనుక మీరు కూడా అలాగే ఉండి అందరికొకరు ప్రేమించుకుంటూ, ఆదరించుకుంటూ, సహాయం చేసుకుంటూ దేవుని సేవలో ముందుకు వెళ్ళాలని, ఒక సాక్షులుగా మీ కుటుంబం ఉండాలని మరి నేను కోరుతున్నాను. నన్ను ఆనంద్ కుమార్ జేమ్స్ గారు అన్నదమ్ములంటే చాలా ఇష్టం, అక్క చెల్లెలంటే చాలా ఇష్టం. మరి అలాగే వదిన గారు కూడా, క్లారా ఆంటీ వదిన ఎంతో చక్కని ఆదరణమైన మాటలు చెప్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఈ కుటుంబం ముందుకెళ్ళింది. అలాగే మీరు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా మీకు నేర్పించారో అదే రీతిలో మీరు కూడా ముందుకు వెళ్ళాలని, ఇంకా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, దేవుని సేవలో ఇంకా ముందుగా కొనసాగించాలని మరి కోరుతున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా వందనాలు. మీ అందరూ కూడా హరినానా ఫ్యామిలీస్ తరపుని, హరినానా టీం తరపున మీ అందరూ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెలుగు చర్చ సిడ్నీ సంఘం అంతటికి కూడా నా యొక్క శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. మరి చాలా దినాల తర్వాత మిమ్మల్ని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి ప్రత్యేకంగా ఎంతమంది దేవుని జనులు ఇక్కడికి వచ్చినారు, దేవుని పరిచారకులు, మరి కాపర్లు మరి ఇక్కడికి వచ్చారు, వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. వాక్యాన్ని ధ్యానిస్తులుగా నాతో మా ఎవరు ఎట్లాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చారో ప్రతి హృదయాన్ని వెలిగినటువంటి దేవుడు. మనుషులు జీవితం నీదయ్యా, నన్ను
సోలిపోవలదు అనాస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా సోలిపోవలదు మనస సోలిపోవలదు ఇకట్టులో ఈ బంధులు నిన్ను చోటి మోటినను ఇకట్టులో ఈ బంధులు నిన్ను చోటి మోటినను ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా ప్రియుడు నిన్ను చేరదీసిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా పేరు పాల్. నేను న్యూజిలాండ్ దేశంలో ఆక్లాండ్ పట్టణంలో మినిస్ట్రీ చేస్తున్నాను. 2009లో రెవరెండ్ జేమ్స్ గారిని కలవటం జరిగింది. మరి వారి కుమారులు సుదీప్, ప్రదీప్, సందీప్ మరి నాకు చాలా సన్నిహితులు, నా సహోదరులు, నాకు మినిస్ట్రీలో ఎంతగానో తోడ్పాటు దయచేసిన బిడ్డలు. ఈ సమయంలో 3 విషయాలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా జేమ్స్ గారిని నేను కలవటం 2009లో 2010లో మరి ఒక సీడీని రిలీజ్ చేయటం జరిగింది. జేమ్స్ గారు పాడిన పాటలు రికార్డ్ చేయటం జరిగింది, దానికి మ్యూజిక్ కంపోజ్ చేయటం జరిగింది. ఆ సీడీ మేము 2010లో రిలీజ్ చేసాం. ఆ సమయంలో జేమ్స్ గారిని నేను చాలా సన్నిహితంగా చూసిన వ్యక్తిని. అయితే ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అయ్యగారు చేసిన సేవ ఇండియాలో కానివ్వండి, ఆక్లాండ్లో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, చాలా నమ్మకమైన సేవ. మరి జేమ్స్ గారు ఆక్లాండ్ తెలుగు ప్రజల మధ్య చేసిన సేవ మరి చాలా అద్భుతకరం. దేవుడి బలంగా ఆయన్ని ఈ ప్రదేశంలో వాడుకున్నాడు. 2010లో మరి గ్లోబల్ ప్రేయర్ డే మేము చేయటానికి, అయ్యగారి యొక్క ఆధ్వర్యంలో చేయటానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో ఆయన యొక్క సేవ చాలా బలంగా ఆక్లాండ్ పట్టణంలో జరిగింది. ఇక్కడ నుంచి కూడా సిడ్నీకి కూడా వెళ్ళటము జరిగింది. మరి అయ్యగారు సిడ్నీలో కూడా మంచి సేవ చేశారు. మరి ఆ సేవ గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు. అయితే ఈ సమయంలో ఆయన మన మధ్య లేరు, కానీ ఆయన విడిచిపెట్టిన లెగసీ మాత్రము మన మధ్యనే ఉంది. వారి బిడ్డల్లో ఆయన యొక్క లెగసీని మనం చూడొచ్చు. 3 బిడ్డలు కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డలు. సుదీప్ వారి కుటుంబం చాలా బలముగా సిడ్నీలో వాడబడుతుంది. సందీప్, ప్రదీప్ వారి కుటుంబాలు ఆక్లాండ్ పట్టణంలో చాలా బలంగా వాడబడుతున్నారు. మరి ప్రదీప్, సందీప్ ఇద్దరు కూడా ఆక్లాండ్ తెలుగు చర్చ్ బోర్డ్ మెంబర్స్గా మరి వారి యొక్క సేవలు అందిస్తూ, మరి వారి తల్లిదండ్రులు నేర్పించిన బాటలో దేవుని యందు భయము భక్తి కలిగి వారు జీవితాలను గడుపుతున్నట్లు మీ ముందు నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా క్లేరా ఆంటీ ఈ ఆక్లాండ్ పట్టణంలో చేసిన మినిస్ట్రీని కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ మదర్స్ డే కార్యక్రమంగా మేము ఒక ప్రోగ్రాం చేసినప్పుడు ఆంటీ మంచి వర్తమానాన్ని మాకు అనుగ్రహించారు ఇక్కడ. మరి ఈ సమయంలో కుటుంబం గురించి మా ప్రార్థన, మరి బిడ్డలు నిరుత్సాహపడకుండా దేవుని యందు భయముతో మనకు దేవుడు ఇచ్చిన హోప్లో మనం ముందుకు వెళ్ళాలని బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి సుదీప్, సందీప్, ప్రదీప్, బీ స్ట్రాంగ్, గాడ్ ఈజ్ విత్ యూ. ఆంటీ
క్లారా ఆంటీ మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా జేమ్స్ గారి సహోదరులు వారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కంఫర్ట్ మీ కుటుంబంలో ఉండాలని, అందరితో ఉండాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులైన సిడ్నీ తెలుగు చర్చి సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తాను. అంతేకాకుండా సిడ్నీ ఫెలోషిప్ వారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆక్లాండ్ తెలుగు చర్చి సభ్యులందరికీ, పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా భర్తను, నన్ను, నా కుటుంబాన్ని మీరు ప్రేమించి మరి ఎంత మమ్మను కష్ట సమయాల్లో ఆదరించినందుకు యేసుక్రీస్తు నామంలో మీకు మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా భర్త గారి సేవలు అందించి మరి ప్రభు సన్నిధికి చేరినారు. మరి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ప్రత్యేక కోటాన్ని ఏర్పరిచారు. అందునిమిత్తమే కూడా మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను మీ ప్రార్థనలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ రోజున మన మధ్య దేవుడు గొప్ప కార్యం చేయబోతుంటున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడైన. అందరూ కళ్ళు మూసుకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం. ఆయన మనకి తోడై ఉన్నటువంటి దేవుడైన, మనలో నివసించే దేవుడైన, మన మధ్య నివాసం చేసే దేవుడైన, అంత గొప్ప దేవుడు మన మధ్య గొప్ప కార్యం చేయడానికి ఆయన సంసిద్ధుడున్నాడు. అందరూ ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమగల మా ప్రభువా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చినటువంటి నీ ప్రజలందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా దేవా, మా చేతులెత్తి నేను ఆరాధిస్తున్నాము ప్రభా. నీవే మాకు మంచి దేవుడివి, గొప్ప దేవుడివి తండ్రి. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు చేసే దేవుడివి తండ్రి. నువ్వు తప్ప మాకెవ్వరూ లేరు నాయన. నువ్వే మాకు ఆధారమైనటువంటి దేవుడివి, మాకు సహాయం చేసే దేవుడు ప్రభా. మేము ప్రార్థన చేస్తుంటుండగా కార్యములను నూతన పరిచే దేవుడు ప్రభా. ఆకాశ మహాకాశములలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడివి తండ్రి. నీ చేతులు చాపి ఇక్కడున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కనికరం చూపించమని, మీరే ఘనతామేమో పొందమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా దేవుడు దీవించాలని కూడా నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపో